Hi everyone, I am Dr. Sangameshwar Reddy. Today I am presenting a case of 40 years old male patient diagnosed with anal fistula. Fistula means abnormal connection between two organs. ఇది మలద్వారంలో యానల్ గ్లాండ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి బల్జ్ అవుతుంది. బల్జ్ అవ్వడం వల్ల పస్ ఫామ్ అవుతుంది. పస్ ఫామ్ అయ్యి బయటికి రావడానికి ట్రై చేసి ఒక ట్రాక్ ఫామ్ చేస్తుంది. ట్రాక్ గుణంగా పస్ బయటికి వస్తుంది. దాన్ని మనం ఫిస్టులా అని అంటాం. రాజమౌళి గారు, మీకు ఈ ఫిస్టులా అనేది ఈ డిసీజ్ ఎలా స్టార్ట్ అయిందండి? ఫస్ట్ నాకు జ్వరం స్టార్ట్ అయిందండి. జ్వరం స్టార్ట్ అయితే బచ్చిమూర్ల కృష్ణ హాస్పిటల్ పోయి ఆయన 20 గురించి ఆయన జ్వరం వస్తుందంటే చూసి టెస్ట్ చేసి మందులు రాసిచ్చాను. ఒకసారి 2 సార్లు అలా పోయినా తక్కువగా మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి ఏందన్నా ఈ 20 బాగా వస్తుంది అసలు తక్కువ అవుతుంది అంటే ఆయన చూసి గడ్డ అయిందని గడ్డ అయిందని అంటే మరి ఎట్లా అన్నా అంటే నేను 2 రోజులకు ట్యాబ్లెట్ ఇస్తాను ట్యాబ్లెట్ ఇచ్చాను. ఇచ్చినా అది ఇంకెక్కువ అయిపోయింది కదా. ఎక్కువ అయిపోతే ఇట్లా కాదన్నా నేను తొర్రు పోయి చూపించుకొత్త పైన ఆయన తీసుకుపోయినాక ఏమైందంటే అడిగిపోయినాక ఆ డాక్టర్ చూసి అన్న ఇది ఫామ్ బాగా అయింది ఏమంటే ఆపరేషన్ చేయాలని వారన్నారు. వాడంతో సరే అన్న ఆయన ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసినాక ఒక 4 months తర్వాత మళ్ళీ గడ్డ అయ్యి మళ్ళీ ఫామ్ కూడా మొదలుపెట్టి మళ్ళీ ఫామ్ అయితే మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి సార్ ఇట్లా ఫామ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది ఏంటండి అని అంటే అది నువ్వు తాళెక్కడం వల్ల వస్తుందని ముందుగా చెప్పాడు. చెప్తే 4 రోజులు తాళ్ళు కూడా బంద్ చేసినాక మళ్ళీ మందులు వాడినాక కూడా మళ్ళీ అట్నే బ్లీడింగ్ రాబట్టి బ్లీడింగ్ వచ్చినాక పోయి డాక్టర్ గారిని గట్టిగా అడుగుతున్నాడు కదా అంటే ఇది గడ్డ మళ్ళీ ఫామ్ అయిందా మళ్ళీ ఆపరేషన్ చేయాలని వారన్నారు. అనడంతో మరి ఎట్లా సార్ ఇట్లయితే అని అంటే దాన్ని మేము చెప్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని వారన్నారు. మళ్ళీ ఆపరేషన్ చేసినా మేము గ్యారంటీ ఇవ్వం మళ్ళీ రావచ్చు అని అన్నారు. అంటే మరి సరే అని అంటే మీరు ముందే చెప్పొద్దా సార్ ఇట్లా అంటే మేము అన్ని మాకు తెలిసి ఉంటుందని మేము చేసే ప్రయత్నం చేసినామని వారన్నారు. అనంతా ఊళ్ళోకి వచ్చినాక ఆర్ఎంపీ డాక్టర్ గారిని అడిగితే ఏందన్నా ఇట్లా అవుతుంది మరి ఎట్లా అయిన సంగతి అంటే ఇది పిస్తల్ ఇట్నే ఉంటుందన్న బయట ఏదైనా ఎవరు గ్యారంటీ చేయదు ఇది 2-3 సార్లు చేయాల్సి వస్తుంది ఇది కాదని బయట ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నాయి అలాగే పోవని ఆయన చెప్పుకున్నాడు. జరిగింది ఆయన చెప్పడంతో ఎక్కడ అంటే వరంగల్లో మనం బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నది ప్రభుత్వం అది అలాగే పో అంటే ఇళ్ళకు రావడం జరిగింది. ఇళ్ళకి రావడం జరిగిన తర్వాత ఆ సార్ చూసి టెస్టులు చేసి నాకు ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నిమ్మలంగానే ఉంది. ఈ రాజమౌళి గారి రికరెంట్ కేసు ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫామ్ అయిందనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మేము సర్జరీ చేసి క్షారసూత్రాన్ని ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట, థ్రెడ్ ఇన్సర్ట్ చేసినాం. ఇప్పుడు థ్రెడ్ ఇన్సర్ట్ చేసి 1 week అయింది. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఏమో సార్ ముందు చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు 1 week అయింది. ఇప్పటి వరకు క్యూర్ ఉంది. ఇప్పటి వరకు క్యూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.